హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్ట్రైట్ టు ద పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కుమ్మేద్దాం రిలీజ్ వరకు కూడా హైప్ 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 అలా బిల్డప్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. మొన్నటి వరకు ఏంట్రా బాబు టీం ఇంత సైలెంట్గా ఉందంటే అస్సలు బాంబ్స్ మీద బాంబ్స్ పేలుస్తూనే వెళ్ళిపోతున్నారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ హైప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతున్నారు. అసలు గౌర్నాయుడు గారి పాత్ర ఎలా ఉంటుందో ఒక చిన్న గ్లిమ్స్, ఒక చిన్న మేకింగ్ వీడియో. దాని తర్వాత ఇప్పుడు రామ్ బుజ్జి, మన భయ్య, మనందరి భయ్య, మన మున్నా భయ్య. అసలు మున్నా భయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో సినిమాలో అని చూడడానికి ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. నాట్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అందరూ, ఈ సినిమాని ఇష్టపడేటువంటి ఇతర హీరోల అభిమానులు కూడా మున్నా భయ్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో అని చెప్పేసి వేచి చూస్తారు. దానికి సంబంధించినటువంటి మేకింగ్ వీడియో కూడా వదిలేరు. ఎక్స్ట్రాడినరీ మేకింగ్ వీడియోస్లో అంటే క్యారెక్టర్ రామ్ చరణ్ తో ఎలా బిహేవ్ చేస్తుంది, రామ్ చరణ్ పెద్ద క్యారెక్టర్ మున్నా భయ్యతో ఎలా బిహేవ్ చేస్తుంది, వీళ్ళిద్దరి మధ్య థగ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది, వీళ్ళిద్దరి మధ్యన డైలాగ్ వార్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. అసలు ఇదంతా కాసేపు పక్కన పెట్టేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ రామ్ చరణ్ ఈ సినిమా స్టోరీని ఒప్పుకోవడం అయితే, నెక్స్ట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆఫ్టర్ హీరో మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఈరోజు స్టార్ క్యాస్టింగ్ ఉందో, శివరాజ్ కుమార్ గారు కావచ్చు, రామ్ బుజ్జి కావచ్చు, అలాగే జగపతి బాబు గారి క్యారెక్టర్ అప్పలసూరి. అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ నాకు తెలిసి రేపు అదే దించుతాడు అనుకుంటా. ఎందుకంటే చాలా అంటే చాలా క్యూరియాసిటీ ఉంది ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పేసి అప్పలసూరి క్యారెక్టర్. ఎందుకంటే సినిమా తాలూకు కథ మొత్తం మోస్ట్లీ ఆ క్యారెక్టర్ చుట్టే రివాల్వ్ అవుతుంది అనేటువంటి హింట్ అయితే ఇప్పటికీ ఇండస్ట్రీలో నడుస్తుంది. చాలా మంది చెప్పారు కూడా. అసలు అది చూడాలి, అప్పలసూరి అనేటువంటి క్యారెక్టర్ తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది. అలాగే చాలా మంది కూడా మున్నా భయ్య ఏదైతే మీర్జాపూర్ వెబ్ సిరీస్ కి తెలుగు డబ్బింగ్ చెప్పాడో అతన్నే డబ్బింగ్ చెప్పించాలి అనేటువంటి మన వాయిస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డైరెక్టర్ విన్నారు. ఆయనే మన మున్నా భయ్యకి తెలుగులో డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఇంకా థియేటర్లో ఎలా ఉంటాయో మీ ఊహలకి వదిలేస్తున్నా. రేపు ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ వాయిస్, మన మున్నా భయ్యకి తెలుగు ఒరిజినల్ డబ్బింగ్ చెప్పినటువంటి ఆ వాయిస్ మనకి వినిపిస్తే నిజంగా హైప్ అనేది తారాస్థాయికి వెళ్ళిపోద్ది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పెద్ద ట్రైలర్లో పెద్ద క్యారెక్టరైజేషనే కాకుండా శివరాజ్ కుమార్ గారి గౌర్నాయుడు పాత్ర, ఇప్పుడు వచ్చినటువంటి మున్నా భయ్య పాత్ర, రాంబుజ్జి పాత్ర, అసలు దాని తర్వాత ఇప్పుడు జగపతి బాబు గారి క్యారెక్టర్ రివిలేషన్ కూడా నాకు తెలిసి రేపు చేస్తారు. ఎందుకంటే రోజు గడిచే కొద్దీ పెద్ద ట్రైలర్ మీద ఉండేటువంటి హైప్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ పెద్ద అప్డేట్స్. ట్రైలర్ వరకు కుమ్మేద్దాం, రిలీజ్ వరకు కుమ్మేద్దాం. అందరూ కూడా ట్రైలర్ కోసం ఎంతలా ఎదురు చూస్తారనేది కామెంట్స్ లో తెలియజేయండి. మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో ప్రెసెంట్ అనేది తెలియజేయండి. అలాగే ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.